సికింద్రాబాద్ రైల్ భవన్లో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవతో ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. ఇక కొత్త రైళ్ల ఏర్పాటు, రైల్వే లైన్ల విస్తరణ, స్టేషన్ల అభివృద్ధి వంటి అనేక అంశాలను ఎంపీలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇక తెలంగాణలో పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఒకవైపు చూస్తుంటే కనుక రైల్ భవన్లో ఈరోజు ఎంపీలందరూ సమావేశమయ్యారు. అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నారా? మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఎక్కడెక్కడ రాబోతున్నాయి, వాటిపైన అసలు ఎంపీలు పార్లమెంటులో కానీ అటు కేంద్రాన్ని కానీ ఏం అడగబోతున్నట్టుగా తెలుస్తోంది? థ్యాంక్ యూ రవిచంద్ర. ఇప్పటికీ రైలు నిలయంలో సికింద్రాబాద్ గల ఈ నిలయంలో సమావేశమయ్యారు. సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ 17 మంది లోక్సభతో పాటు రాజ్యసభ ఎంపీలందరూ కూడా తమ ప్రాంతానికి ప్రతినిధులుగా వచ్చి తమ ప్రాంతంలో ఎందుకు ఇంకా ఆలస్యాలు జరుగుతున్నాయి అనేది పూర్తిగా రైల్వే శాఖ అధికారుల నుంచి పూర్తిగా తెలుసుకున్నారు. ఈ సమావేశాన్ని రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ్ ఈ పిలుపు మేరకు అందరూ కూడా వచ్చి తమ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా తమ అభిప్రాయాలు అన్నీ కూడా తెలుసుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. సో ఇందులో ఆ కేంద్రం నుంచి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి దాదాపు 47,938 కోట్లకు సంబంధించి నిధులైతే వచ్చాయి. వాటన్నిటిని ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధీకరణలో భాగంగా ముందుకెళ్తున్నారు, కొత్తగా ప్రాజెక్టులు ఏమేమి తీసుకొస్తున్నారు, వాటన్నిటిపైన ఎంపీలకు ఇటు జనరల్ మేనేజర్ దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగింది. సో అందు తరపున ఎంపీల దగ్గర నుంచి కూడా కొంతమేరకు వివరాలు అయితే తీసుకున్నారు ఎంపీలు. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా వాళ్ళందరూ కూడా ఢిల్లీ రిప్రజెంటేటివ్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రిని కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాంతోపాటు ఇక్కడ జోన్గా అధికారులకు సంబంధించి కలిస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రాల సంబంధించి వారి పరిధిలో ఉంటుంది కాబట్టి సో అదంతా కూడా అవుతుందనేది ఎంపీలు తమ అంశాలను తెలియజేయడం అయితే జరిగింది. సో ఇందులో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొంతమేరకు మాట్లాడుకుంటే ఇటు బళ్ళారి గుంతకల్లు కావచ్చు, సికింద్రాబాద్ వాడి కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు సంబంధించి కనెక్టింగ్లో ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రాల ఎంపీలతో పాటు అధికారులతో కూడా మాట్లాడడానికి ఎంపీలు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తమైతే చేశారు. సో వాటి పర్ఫెక్ట్ కూడా ఈ సమావేశంలో జరిగింది. సో మొత్తంగా ఇక్కడ తెలంగాణలో ఇంకా రానున్న రోజులకు సంబంధించి దాదాపు 346 కిలోమీటర్ల నూతన కొత్త రైళ్లు ప్రాజెక్టులు రాబోతున్నాయి, రైల్వే లైన్లు పడబోతున్నాయి. దాంతోపాటు 513 కిలోమీటర్ల డబ్లింగ్లు రాబోతున్నాయి, ఎలక్ట్రిసిటీ కూడా పెరిగిపోతుంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా వివరణ అధికారులు ఇటు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఇంకా మేజర్గా ఏమైనా చెప్పాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలి. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్త హంగులతో రాబోతోంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ తరహాలోనే ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రూపొందిస్తున్నారు. సో దానికి సంబంధించి 719 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. సో అది డిసెంబర్ 2026 నాటికి పూర్తి కాబోతుంది అనేది చెప్తూ ఉన్నారు. సో ఈ రెండింటికి సంబంధించి కూడా జరుగుతుంటే ఇంకా ఫైనల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ భారత్ స్టేషన్లు కూడా దాదాపు 40 స్టేషన్లు తీసుకున్నారు. సో అందులో బేగంపేట్ కావచ్చు, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాజెక్టులో ఈ రైల్వే స్టేషన్లు కూడా రాబోతున్నాయి. వీటిని కూడా అమృత్ భారత్లో భాగంగా స్టేషన్ని అభివృద్ధీకరణలో భాగంగా తీసుకెళ్తారు. సో ఇంకా ఈ కవచ్ అనేది తీసుకురాబోతున్నారు. దాంతోపాటు రైల్వే శాఖకు సంబంధించి రక్షణకు సంబంధించి కూడా రాబోతున్నారు. అందులో తెలంగాణలో దాదాపు 63 స్టేషన్లు, 639 కిలోమీటర్ల మేర మొత్తం రక్షణ వ్యవస్థ పెరగబోతుంది అనేది రైల్వే శాఖ నుంచి స్పష్టమైన సమాచారం అందుతోంది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే కవచ్ ఒకటి వస్తుంది, దాంతోపాటు హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. అందులో హైదరాబాద్, విజయవాడ, చెన్నై ఈ లైన్ కావచ్చు, అలాగే హైదరాబాద్, మహబూబ్ నగర్, బెంగళూరు, అలాగే హైదరాబాద్, పూణే ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా
ఎక్కడైతే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే రైల్వే గేట్ల వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ జాములు అవుతున్నాయో సో అక్కడ ఆ ప్రాంతాల్లో రైల్వే అండర్ పాసెస్ అలాగే రైల్వే ఓవర్ పాసెస్ సంబంధించి కూడా ఎంపీలకి ఇటు అధికారులు సూచనలు కూడా చేశారు. దానికి సంబంధించి కూడా ముందడుగులు పడిపోతున్నాయి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఎక్కడైతే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలు ఏవైతే జరగాలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి వెళ్లాల్సిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు భూసేకరణ జరుగుతోంది అనే దానికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ఎంపీలు ఉన్నారు. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న నేతలు కావచ్చు, అందరి దగ్గర నుంచి సమన్వయం తీసుకుంటూ రైల్వే అధికారులు ముందుకైతే వెళ్తున్నారు. సో ఈ సమావేశం అంతా కూడా తెలంగాణలో అభివృద్ధి దిశగా మాత్రమే అడుగులేస్తూ ఉన్నారనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు వాళ్ళకి జోన్ కూడా యాక్టివేట్ అయింది. జోన్ నుంచి పరిపాలన ప్రారంభమైంది. సో అదే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మాట్లాడితే కేవలం మేజర్ స్టేషన్స్లో ఒక్క సికింద్రాబాద్ పేరు మాత్రమే వినబడుతోంది. మిగతా స్టేషన్లన్నీ ఇంకా అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నాయి. సో ఎంపీలు ఇప్పుడు అందరు ఇచ్చిన సమాచారంతో రైల్వే శాఖ ఏ విధంగా తమ అడుగులు వేయబోతోంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రైల్వే కూతలు ఏ విధంగా పెట్టబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో మనకి ఈ ప్రాజెక్ట్ తాలూకు అంశాలు పూర్తిగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రవిచంద్ర. థ్యాంక్ యూ ప్రశాంత్. డిఎస్సి ఏపీపీఎస్సి